ఈ యొక్క అంగారక చతుర్థి అనేది ఇప్పుడు ఒకటి వస్తుందని విన్నాను. ఏంటి దాని విశిష్టత? మనకు ప్రతి నెలలో చతుర్దశి అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి. ఓకే. అయితే ఈ అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశికి ఈ యొక్క కృష్ణ అంగారక చతుర్దశి ఓకే. దీన్ని అనేది. అచ్చా. కృష్ణ అంగారక చతుర్దశి అంటే మంగళవారం రోజు చతుర్దశి రావడము. మంగళవారం ఏమిటి మనకు? కుజుడు. సో కుజునికి సంబంధించింది ఏమిటి? కుజుడిని మనము అంగారకుడుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క కృష్ణపక్షము అంటే శుక్లపక్షము మనకు వచ్చేసి ప్రతి అమావాస్య నుండి పౌర్ణమి వరకు కూడా శుక్లపక్షం ఉంటుంది. ఈ సందర్భాలలో చంద్రుడు దినదినము కూడా ప్రవర్తమానం అవుతూ ఉంటాడు. పౌర్ణమి టు మళ్ళీ అమావాస్య వరకు కొంతమేర డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి. ఇట్టి సందర్భాలలో కృష్ణ అంగారక చతుర్దశి రుణ సంబంధిత ఇబ్బందులు కానీ, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా కుజదోషం ఉన్నటువంటి వారు, ఓకే, మాకు కుజదోషం ఉంది అని అనుకునేటువంటి వారు ఈ రోజు నాడు మనం చెప్పేటువంటి పరిహారం చేసుకోవాలి. ఓకే. సో మంగళవారం చతుర్దశి రావడము ఎంతో విశేషం కనుక ఈ రోజు నాడు కుజదోషం ఉంది అని అనుకునేటువంటి వారు తప్పకుండా కందులు లేదా కందిపప్పు కేజింబావు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ఓకే. అదేవిధంగా ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు పిండ ప్రదానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయలేని వారు పితృతర్పణాలు కూడా ఈరోజు విడిచిపెట్టవచ్చు. అవునా? ఓహో. పితృతర్పణాలు కూడా విడిచిపెట్టవచ్చు. పితృతర్పణాలు అంటే ప్రతి అమావాస్యకి అంటారు కదా. అంటే ఈ మనకు కృష్ణ అంగారక చతుర్థి వచ్చింది కనుక అచ్చా పితృదోషాలు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు జాతకరీత్యా శని సూర్యులు కలిసి ఉన్న, పరస్పరము శని సూర్యుడు చూసుకుంటూ ఉన్న, వారింట్లో వీరున్న వీరింట్లో వారున్న, ఇంకా చాలా ఉంటవి. బట్ చెప్తున్నా అంటే జస్ట్ ఈ రకంగా ఉంది అనుకుంటే జాతకరీత్యా వీరికి పితృదోషం ఉంది అనుకునేటువంటి సందర్భాలలో ఈ వీరి యొక్క నాన్నగారికి సంబంధించింది కానీ లైక్ సో పితృతర్పణాలు కూడా ఇంట్లోనే వారి యొక్క పేర్లను చెప్పుకొని దక్షిణముఖంగా కూర్చొని పితృతర్పణాలు విడిచిపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ కృష్ణాంగారక చతుర్థి రోజు గోధుమలను కూడా దానంగా ఇస్తే మంచిది. గోధుమలను కూడా దానంగా ఇవ్వడము ఎంతో విశేషం. ఓకే. ఇంకను ఈరోజు రుణ విమోచన స్తోత్రం మనకు ఉంటుంది. ఈ రుణ విమోచన స్తోత్రాన్ని చదువుకున్నా కూడా ఒక 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం అని చెప్పి ఉంటుంది. అదేవిధంగా దత్తస్తవము, దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి దత్తస్తవం అని చెప్పి ఉంటుంది మనకు. ఇట్టి దత్తస్తవమును కూడా చదువుకోవడం వల్ల మెయిన్గా కూడా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. వివాహం కాని వారు కానీ, వివాహంతో ఇబ్బంది పడేటువంటి వారు కానీ, జాతకరీత్యా కుజుడు కర్కాటకంలో ఉన్నటువంటి సందర్భం కానీ, వీరందరూ ఈ యొక్క కృష్ణాంగారక చతుర్దశి రోజు గోవుకు కూడా సేవ చేసుకుంటే విశేషం. ఈరోజు గోవుకు కూడా సేవ చేసుకోండి. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దానిమ్మ రసముతో అభిషేకం. దానిమ్మ కాయలను కుదిరితే ఒక 18 దానిమ్మకాయలను ఒక మాల రూపకంగా చేసి స్వామివారి మెడలో వేయండి. చక్కటి ఎరుపు రంగు వస్త్రాన్ని స్వామికి డొనేట్ చేయండి. అదేవిధంగా కుదిరితే ఒక 18 మంది బ్రాహ్మణులకు ఒక దానిమ్మకాయ, దాంతోపాటుగా ఒక 9 రూపాయలు, ఒక దానిమ్మ పండు 9 రూపాయలు, ఒక 18 మంది బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. ఓకే. ఈ రోజు నాడు ఎట్ ద సేమ్ టైం కుదిరితే భోజనం 18 మందికి బ్రాహ్మణులకు భోజనం పెట్టించినా కూడా మీ కూతురికి కుజదోషం ఉన్నా, మీకు కొడుకుకు కుజదోషం ఉన్నా, మీకు కుజదోషంతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా
తొలగిపోయేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి రోజు ఈ కృష్ణాంగారక చతుర్థి, అబ్బబ్బబ్బ. చతుర్దశి. కనుక ఇది రేర్ మనకు రావడం ఎంతో విశేషం. ఓకే, అంతే. సూపర్. అట్లాగే గురుగారు, శని ఆ, కుజుడిలో అష్టమ దృష్టి, శనిపై కుజుడి అష్టమ దృష్టి పడుతుందని విన్నాను. దీనివల్ల ఏ రాశుల వారి జీవితం అల్లకల్లోలం కాబోతుంది? కల్లోలం అని కాదు, ఇప్పుడు అంటే అష్ట కష్టాలు పడతారని విన్నాను నేను నిజంగా. ముఖ్యంగా సూర్యుని ఇంట్లో కుజకేతువుల కలయిక, ఇది కొంత డ్యామేజ్ జరుగుతుంది మనకు. అందులో ముఖ్యంగా మకర రాశి వారికి కానీ లేదా మీనరాశి వారికి కానీ లేదా మనకు ఈ యొక్క కన్యా రాశి వారికి కానీ కొంతమేర ఇబ్బంది ఉంటుంది. ఓకే, సో ఇది వేరే పాయింట్. మీరు అడిగినటువంటి కుజునికి, శనికి, గురువుకు, ఇప్పుడు నేను ఎదురుగా ఉన్నాం, అవును, నా దృష్టి మీపై, మీ దృష్టి నాపై. ఓకే, ఇక్కడికి అవును, ఇట్లా చూస్తే నేను అర్ధిక్కు చూస్తున్నా. అవును, అవునా కాదా? అవును, సో ఇక్కడ ఉండి నేను పైకి చూడవచ్చును అవును, జనరల్గా, అవును, కొంత ఇటు సైడ్కి చూడవచ్చును మ్యాక్సిమం, ఇటు సైడ్కి కూడా. ఓకే, అర్థమవుతుంది కదా? yes. ఇలాంటి దృష్టి, దివ్య దృష్టి గురువుకు, కుజునికి, శనికి ఉంటుంది జాతకరీత్యా. అయితే శనైశ్వరుడు తను ఉంటున్నటువంటి స్థానం నుండి 3వ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, అదేవిధంగా 10వ భావాన్ని, ఇన్ని భావాలను కదిలిస్తాడు. అందుకే శని పీరియడ్ రాగానే అల్లకల్లం అయిపోతారు. ఇప్పుడు 3వ భావం ఏమిటి? సమాజం. అదేవిధంగా 7వ భావం అంటే భార్యాభర్తలకు సంబంధించింది, లేదా బిజినెస్ రిలేటెడ్, లేదా 10వ భావం వృత్తి. ఇవన్నీ డ్యామేజెస్ అయ్యే పరిస్థితి ఉంటుంది శనైశ్వరుని పీరియడ్. జాతకరీత్యా శని దశ వచ్చిన అది ఉండేటువంటి స్థానాన్ని బట్టి, అది ఎక్కడ ఉంటే అక్కడ. కుజుడు తను ఉంటున్నటువంటి స్థానం నుండి 4వ భావాన్ని, 7వ భావాన్ని, 8వ భావాన్ని చూస్తారు. ఇప్పుడు గురువు వచ్చేసి లగ్నం నుండి 5వ భావాన్ని, 7వ భావాన్ని, 9వ భావాన్ని, ఇన్ని భావాలను ప్రేరేపిస్తారు. ఓకే. సో ఇప్పుడు కుజుడు ఎక్కడున్నాడు అంటే మనకు సింహంలో ఉన్నాడు. సింహం నుండి 8వ భావం ఏమిటయ్యా అంటే మీనం. ఆల్రెడీ మీనంలో శనైశ్వరుడు ఉన్నాడు. అక్కడ శనైశ్వరుడు ఆల్రెడీ మార్చిలో వెళ్ళిపోయి ఉన్నాడు. అక్కడ తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఒక అంటే జనరల్గా చెప్తున్నా, ఒక హంతకుడు ఒక దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇతనికి కొంతమేర ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి మరొక వ్యక్తి తోడైతే ఏమైనా జరగవచ్చు. అంటే వాడు చేద్దామా వద్దా, వీడిని కొడదామా వద్దా అనేటువంటి పరిస్థితి. శని తోడైతాడు. ఇంకా కుజుడు, శనైశ్వరునికి అసలు వాస్తవానికి కుజుని వద్ద ఆయుధాలు ఉండవు, శని వద్ద ఆయుధాలు ఉంటాయి. కుజుడు ఏమిటంటే కోపానికి కారకుడు. కుజుడు కోపానికి కారకుడు. శని ఏమిటంటే భయం. శనికి బాగా భయం. ఆయుధాలు ఉన్నవి అయినప్పటికీ భయం తనకు. ఎట్లా ఏమన్నా జరుగుతుందా, నేను వీని కొట్టాలన్నా వద్దా, పొడవాలన్నా వద్దా అనేటువంటి భయం ఉంటుంది. కుజుడు ఏంటంటే ఇక ముందు వెనుక చూడడు, వెళ్ళిపోవుడే. ఇవి రెండు తోడవుతున్నాయి. ఇవి రెండు ఈ శనిపై కుజుడి దృష్టి ప్రభావం వల్ల ముఖ్యంగా మకర రాశి, అదేవిధంగా మేషరాశికి 12వ భావంలో ఉంటుంది. అది కూడా కొంచెం డేంజరే. దీని తర్వాత కర్కాటక రాశి వారికి, దీని తర్వాత తులారాశి వారికి. ఇట్టి రాశుల వారు కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. అదేవిధంగా ఇట్టి మకర రాశి వారిని అనుకుంటే శని కుజులు షడాష్టక యోగం అంటే అదే. దీనివల్ల ఈ సమయంలో ఈ రాశి వారికి కొంత మానసిక ఇబ్బందులు, కోపం ఎక్కువగా అయ్యేటువంటి పరిస్థితి, ఏదో ఒక టెన్షన్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువ ఆఫీస్ వర్క్ కారణంగా కానీ లేదా వ్యాపారంలో ఉండేటువంటి ఒడిదుడుకుల కారణంగా కానీ మనసుపై మానసిక ఒత్తిడికి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే ఈ సమయంలో ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ఏదైనా ఫైనాన్స్ రంగంలో కానీ ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ సమయంలో వద్దు.
అదేవిధంగా కొంతమేర ఆర్థికంగా నష్టము కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఓకే. ఎవరు? మకర రాశి వారు. తులారాశి వారికి ఏమిటంటే ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒక 10 లక్షలతో కూతురి వివాహం జరిపించాలి అనుకుందాం, అది కాస్త 20 లక్షలు అయ్యే పరిస్థితి ఉంటుంది. లేదా ఏదో ఒక గృహాన్ని నిర్మించాలి అని అనుకున్నాం, ఒక కోటో కోటిన్నరనో, అది కాస్త తడిసి మోపడయ్యేటువంటి ఇలాంటివి కొన్ని సందర్భాలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అనారోగ్య సమస్యలు కూడా కనబడుతున్నాయి తులారాశి వారికి. అదేవిధంగా తోటి ఉద్యోగులతో గొడవలు అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతుంది. ఓకే. దీంతో పాటుగా కొంతమేర పని ప్రదేశంలో నెగిటివ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఏమిటాయి అంటే ఈ సమయంలో బయటి ఆహారం తినడం వల్ల కొంత హెల్త్ మీద ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. దీంతో బయటి ఆహారం తినడం మంచిది కాదు అని చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ పాయిజన్ కానీ లేదా ఏదో ఒకటి జరిగే ఛాన్సెస్ ఉంది. రైట్. సో ఉదర సంబంధిత అంటే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటుగా పిల్లలు ఈ సమయంలో చదువు పట్ల కొంత ఆసక్తిని కోల్పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఓకే. వ్యాపారంలో కొంతమేర నష్టాలు కనబడుతున్నాయి. పని ప్రదేశంలో మీ బాస్ నుంచి కానీ లేదా మీరు వర్క్ చేసేటువంటి చోట పై ఏదో లైక్ అంటే అక్కడి నుండి కొంత మనకు నెగిటివ్ కానీ చివాట్లు కానీ వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే. సో చుట్టుపక్కల వారితో కూడా గొడవలు అయ్యే పరిస్థితి, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్తో కొంతమేర ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక 10 రూపాయలకు 10,000కు గజం చొప్పున లైక్ దాన్ని ఏమంటారు కదా, అంతకు మనం పెట్టి ల్యాండ్ కొన్నాం అనుకోండి, అది కాస్త మనకు 11, 12 రేటు పెడదామని చెప్పి వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వేరే ఒకరు వాళ్ళు 8 రూపాయలకే కొన్నారు, 8,000కే కొన్నారు, లేదా 5,000కే కొన్నారు, లేదా 9,000కే కొన్నారు, వారు 10,000 కొనలేదు, ఇంకా 10 లోపలనే అడుగు అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అర్థమైంది నేను చెప్పింది? ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మాట్లాడేటువంటి సందర్భాలలో ఏ మాట అయినా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ యొక్క తులారాశి. సో ముఖ్యంగా మేషము కానీ మనకు ఈ యొక్క కర్కాటకం కానీ అదేవిధంగా మకరం కానీ తులా కానీ కొంతమేర ఈ యొక్క శనిపై కుజుని దృష్టి పడడం వల్ల జాగ్రత్తగా ఉండడము మంచిది. ఇట్టి సమయంలో ఎక్కువగా కూడా సత్కర్మలు, తీర్థయాత్రలకు వెళ్ళాలి. దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్తే సరిపోతుంది. దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి. అటు పిమ్మట ఇది మనకు జూన్ అంటే నెక్స్ట్ జూలై ఎండింగ్కు కుజుడు మారుతాడు. ఈ మారే సందర్భంలో పరస్పరం చూసుకుంటారు. సప్తమ దృష్టి, కుజుడు శని సప్తమ దృష్టి కూడా ఉంటుంది. ఆ సందర్భంలో కూడా ఇంకా విపరీతమైనటువంటి అల్లర్లు కానీ లైక్ ఇంకేదైనా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అప్పటికప్పుడు మనం అనలైజ్ చేసి చెప్దాం. ఏది జూలై 15 తర్వాత. సో ఇది పరిస్థితి. కనుక ప్రతిరోజు నిత్యం దేవాలయానికి వెళ్ళాలి, దీపారాధన చేయాలి. ఏ భగవంతుడైనా పర్వాలేదు, చక్కగా దేవాలయానికి వెళ్ళి ముందు ప్రధాన దేవాలయానికి వెళ్ళి నమస్కరించుకొని అటు పిమ్మట ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని చేయి కడుక్కొని నవగ్రహాల వద్ద వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని దీపారాధన చేసి ఇంటికి వెళ్ళిపోయి నవగ్రహాల తర్వాత చెప్పబోతున్నా. నవగ్రహాల చుట్టూ దేవాలయానికి వస్తారు, వచ్చేసి కాళ్ళు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కొని నవగ్రహాల చుట్టూ తిరుగుతారు, మళ్ళీ కాళ్ళు కడుక్కుంటారు. వాటర్ను కూడా వేస్ట్ చేయొద్దు. ఇన్నిసార్లు కాళ్ళు ఎవరు కడుక్కోగలరు? చంద్రుడు నీటికి అధిపతి. మీరు ఎంత వాటర్ను వేస్ట్ చేస్తే చంద్రునికి సంబంధించినటువంటి ఎనర్జీ మనం లాస్ అయిపోతాం 100% ఖచ్చితంగా. దేవాలయానికి మనం రాగానే కాళ్ళు కడుక్కోవాలి. కొందరు ఇప్పుడే స్నానం చేసి వచ్చినా నేనెందుకు కాళ్ళు కడుక్కోవాలని కూడా అనుకుంటారు. నువ్వు చెప్పులు అయితే వేసుకునే కదా వచ్చింది, చెప్పులు వేసుకున్నామా లేదా మనం? సో చెప్పులు వేసుకున్నందుకు నువ్వు కాళ్ళు కడుక్కో అని చెప్పేది. చెప్పులు లేకుండా మీరు వచ్చినా కాళ్ళు కడుక్కోండి. రోడ్డు పంటి ఎవరో ఏవేమో చేస్తూ ఉంటారు, వాటిని తొక్కుతూ వస్తూ ఉంటాం. కనుక ఇదొకటి. రెండవది, ప్రదక్షిణాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత
కాళ్ళు కడుక్కొని నవగ్రహాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఒకసారి నమస్కరించుకొని ప్రధాన ఆలయానికి వెళ్ళి మొత్తము ప్రదక్షిణ చేసుకొని తీర్థప్రసాదం తీసుకున్న తర్వాత నవగ్రహాల వద్దకు వెళ్ళి నమస్కరించుకొని ఓ 9 ప్రదక్షిణాలు చేయాలి. కొందరు అప్రదక్షిణం తిరగాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. అవును, అక్కడదక్కడ. అప్రదక్షిణం అంటే రివర్స్ తిరుగు అని. ఓ, రివర్స్. అప్రదక్షిణ అంటే రివర్స్ తిరుగు అని. ప్రదక్షిణ అంటేనేమో క్లాక్ వైజ్, అవును. యాంటీ క్లాక్ వైజ్ తిరుగు అని చెప్పి కూడా చెప్తారు. సో మామూలుగా ప్రదక్షిణ చేసి నమస్కరించుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కాళ్ళు కడుక్కోవద్దు. అచ్చా, ఓకే ఓకే.